నమస్కారం. ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం అనే తెలుగు కమెడియన్ పాత్రలు పోషించే వ్యక్తి మనుస్మృతి మీద, వేదాల మీద కూడా వ్యతిరేకంగా, అంటే వాటిని స్త్రీ వ్యతిరేక శాస్త్రాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ బ్రహ్మానందం గారి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఈయన పూర్వాపరంలో ఒక తెలుగు లెక్చరర్ కింద పనిచేశారని చెప్తారు. కమెడియన్ కింద ఫిలిమ్స్లో తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకోబోయే ముందు తెలుగులో ఎంఏ చదివారు అని చెప్పబడుతున్న ఈ బ్రహ్మానందం మరి ఏ విధంగా అంత కేర్లెస్నెస్తో ఇటు మనుస్మృతి మీద, అటు వేదాల మీద వ్యాఖ్యానం చేస్తూ వాటిని మహిళా వ్యతిరేక శాస్త్రాలుగా అభివర్ణించాడు అనేటువంటిది ఒక ప్రశ్న. నిజంగా మనుస్మృతి స్త్రీ వ్యతిరేక స్మృత? నిజంగా మన వేదాలు స్త్రీ వ్యతిరేక వేదాల అనేటువంటి విషయంపై మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ముందర నాకు అనిపిస్తున్నది ఏంటంటే, నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాలో అపార్థైడ్ మూవ్మెంట్ తర్వాత మొట్టమొదటిసారిగా అధ్యక్షుడైనప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏ దేశమైనా కానీ బాగుపడాలంటే ముఖ్యంగా ఆ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది బాగుండాలి అని చెప్పారు. ఆయన మాటల్లోనే, నెల్సన్ మండేలా గారి మాటల్లోనే, ఒక దేశాన్ని పాడు చేయాలి, లేకపోతే ఒక దేశాన్ని భ్రష్టు పట్టించాలి అంటే ఆటం బాంబులు అవసరం లేదు, మిసైల్స్ అంతకన్నా అవసరం లేదు. కావాల్సిందల్లా ఏంటంటే ఆ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలోని స్టాండర్డ్స్ని తగ్గించేసినట్లయితే ఆ సిస్టంలో వచ్చేటువంటి వ్యక్తుల యొక్క స్టాండర్డ్స్ పాడైపోయి సంఘంలో ఒక విధమైన అరాచకత పెరుగుతుంది, అదే ఆ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుంది అని చెప్పి నెల్సన్ మండేలా గారు చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మానందం యొక్క వ్యాఖ్యలు మనుస్మృతి మీద, వేదాల మీద చూస్తూ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో తెలుగు ఎంఏ, ఆ బ్యాక్గ్రౌండ్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మన దేశంలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎప్పుడో బ్రహ్మానందం కాలం నుంచి కూడా సబ్ స్టాండర్డ్ కింద మారాయా? అందుచేతనే ఈ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ వికాసం అంత ఎక్కువగా జరగలేదా? వీళ్ళకి మనుస్మృతి అంటే ఏంటి, వేదం అంటే ఏంటి, ఇది ఏ విధంగా స్త్రీకి వ్యతిరేకం, ఇది ఏ విధంగా స్త్రీల్ని ఉద్ధరించాయి అనేటువంటి విషయాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా. దీనికి మెయిన్గా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అంత స్ట్రాంగ్గా లేదా అనేటువంటి ఒక భావన నెల్సన్ మండేలా గారి వ్యాఖ్యానాలతో మనం ఒకసారి కంపారిజన్ చేసినట్లయితే మనకు అనిపించేది ఏంటంటే, ఇదే విధమైన వ్యాఖ్యానాలతో ఇటువంటి వ్యక్తులు ముందరికి వెళ్తూ ఉన్నట్లయితే మన దేశం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, తెలిసి తెలియని మాటలు మాట్లాడడం, అది తెలియకపోతే మాట్లాడకుండా ఊరుకోవచ్చు, తెలిస్తే చక్కగా వివరించి చెప్పాలి. తెలిసి తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడేయడం అనేటువంటిది అంత సభ్యత కాదేమో. బ్రహ్మానందం చెప్పింది ఏంటంటే, మనుస్మృతి ముఖ్యంగా స్త్రీ వ్యతిరేక స్మృతి అని చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మానందం చెప్పింది ఏంటంటే, వేదాలలో స్త్రీ చదువుకున్నట్లయితే ఆ స్త్రీ చదువు కారణంగా వర్షాలు పడవు అని చెప్పారని చెప్పి వేదాలని ఉటంకిస్తూ చెప్పారు. ఆయన మాటల్ని మనం మన స్టాండర్డ్ గ్రంథాలు, శాస్త్రాలు అయిన మనుస్మృతిని అలాగే వేదాలని ఒకసారి చూసి పరిశీలించినట్లయితే మనకి తెలిసేదేంటి, నిజంగా ఒకవేళ బ్రహ్మానందం చెప్పినట్లుగా మనుస్మృతి స్త్రీ వ్యతిరేక స్మృత అనేటువంటి అంశం మీద ఫస్ట్ మనం పరిశీలిద్దాం. మనుస్మృతి అనేటువంటిది ప్రాచీన భారత సామాజిక న్యాయ గ్రంథం. కొన్ని భాగాలు ఆనాటి సమాజ దృక్పథంతో పితృస్వామ్య ధోరణిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని భాగాలు మనుస్మృతిలో పురోగమన దృక్పథాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.
ఇవి సత్యం, జ్ఞానం, సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అవి రాయడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ గ్రంథాలు మహిళల విద్యని నిరాకరిస్తాయా? దీనికి సమాధానం బహుముఖంగా ఉంటుంది. ఆ సమాధానం ఏంటో మనం వన్ బై వన్ చూద్దాం. మనుస్మృతిలో మహిళా విద్య గురించి ఏ విధంగా చెప్పారంటే, మనుస్మృతి పితృస్వామ్య వ్యవస్థని సమర్థించినప్పటికీ కూడా, అది ఆ నేపథ్యంలో వివాదాస్పదం అయినప్పటికీ కూడా మహిళల గౌరవాన్ని, ప్రాముఖ్యతని కూడా ఎప్పుడూ తగ్గించలేదు. మహిళలకి గౌరవం ఇవ్వాలి అని చెప్పింది మను గారు. అంతేకాకుండా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పింది కూడా మను గారు. అయితే కొంతమంది కొన్ని శ్లోకాలని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఆ శ్లోకాలు పితృస్వామ్యాన్ని ప్రతిబింబించినప్పటికీ కూడా అవి సమాజాన్ని సూచించే అంచనాలుగా మాత్రమే చూడాలి. వాటిని శాశ్వతమైన సత్యంగా ఎప్పుడూ కూడా భావించకూడదు. మనుస్మృతిలో మహిళలకు గౌరవం అనేటువంటిది శ్రేయస్సుకు మార్గం అని చెప్పి మను గారు చెప్పారు. మనుస్మృతి 3.56లో ఆయన చెప్పింది ఏంటంటే, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలా క్రియాః అని చెప్పి 3.56 మనుస్మృతిలో చెప్పడం జరిగింది. దీనికి అనువాదం ఏంటంటే, మహిళలు గౌరవింపబడిన చోటే దేవతలు ఆనందిస్తారు. గౌరవించిన చోట ఏ పుణ్యకార్యము కూడా ఫలించదు. అయితే ఈ శ్లోకం నుంచి ప్రాముఖ్యంగా మనం మనుస్మృతి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహిళలను గౌరవించడం సమాజ శ్రేయస్సుకు ముఖ్యమని చెప్పి మనకి మను గారు చెప్పారు. తర్వాత మహిళల పాత్ర కుటుంబ శ్రేయస్సులో ఏ విధంగా ఉంటుందో మను గారు 9.26 మనుస్మృతిలో చెప్పడం జరిగింది. స్త్రీయః సమస్తాః కులం భర్తురు ధారయంతి భవంతి. స్త్రీయః సమస్తాః కులం భర్తురు ధారయంతి భవంతి. దీని అనువాదం ఏంటంటే, మహిళలే తమ భర్తల కుటుంబం మరియు వంశ పారంపర్యాన్ని నిలబెడతారు అని చెప్పి మనువు గారు చెప్పారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, మహిళలు కుటుంబ స్థిరత్వం మరియు సామాజిక నిర్మాణానికి వాళ్ళు కేంద్రం అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత మహిళల యొక్క ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఉటంకిస్తూ మనుస్మృతి 9.3 ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే, పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే రక్షంతి స్థవిరే పుత్రాన స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అని చెప్పారు. ఈ వాక్యం తరచుగా మహిళలకు స్వాతంత్ర్యం లేదని తప్పుగా అర్థం చెప్తూ ఉంటారు. అయితే ఇది ఆర్థిక మరియు సామాజిక అవరోధాలని అధిగమించడానికి వివిధ దశల్లో మహిళలను రక్షించాల్సిన అవసరాన్ని చెప్తూ ఆయన ఈ శ్లోకాన్ని రాశారు. దీనివల్ల మహిళల భద్రత మరియు సంక్షేమాన్ని కాపాడడానికి అవసరమైన చర్యలు ఏ విధంగా పురుషులు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో రాశారు. ఈ శ్లోకాన్ని ఒక పితృస్వామ్య వ్యవస్థకి అనుగుణంగా ఉంది. ఈ శ్లోకాన్ని తీసుకుని ఇది మహిళల్ని అణిచివేసింది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వారికి ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పునరావలోకనం చేసుకుని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మహిళల ఆనందం కుటుంబ ఆనందానికి మూలం అని చెప్పేసేసి మను గారు తమ శ్లోకం మనుస్మృతిలో 5.150 దట్ ఈస్ 5.150లో ఏం చెప్పారంటే, శుశ్రూషైవ స్త్రీయః కర్తవ్యా భర్తరి ప్రీత్యుపాధికాః అని చెప్పారు. అంటే ఏంటంటే, మహిళల ఆనందం కుటుంబాల ఆనందానికి మరియు సామాజిక శ్రేయస్సుకు మూలం అని చెప్పి మనువు గారు చెప్పారు. మరి ఇన్ని రకాలుగా మనువు గారు స్త్రీ పరంగా
ఏమేంటి రక్షణలు మగవాళ్ళు ఇవ్వాలి, అంతేకాకుండా స్త్రీ ఏ విధంగా కుటుంబ ఆనందానికి మూలము, అదేవిధంగా స్త్రీకి ఆర్థిక స్వతంత్రం ఎందుకు అవసరము, అదేవిధంగా మహిళ పాత్ర కుటుంబ శ్రేయస్సులో ఎంతవరకు ఉంది, అంతేకాకుండా మహిళలే కుటుంబ శ్రేయస్సుకు కుటుంబ గౌరవానికి మార్గం అని చెప్పిన మనువు గారు ఏ విధంగా స్త్రీలకు వ్యతిరేకంగా తన మనుస్మృతిలో చెప్పారో బ్రహ్మానందం గారు ఒకసారి మనుస్మృతిని మళ్ళీ ఒకసారి చదువుకుని, అదేవిధంగా మనుస్మృతిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మనుస్మృతిని సరిగ్గా సంస్కృతం చదువుకుని ఆ సంస్కృతానికి ఆంధ్ర అర్థం తెలుసుకుని ఆ అర్థం ద్వారా వాళ్ళు ఈ శాస్త్రాలని తెలుసుకున్నట్లయితే ఇటువంటి తప్పుడు అర్థాలతో కూడిన వ్యాఖ్యానాలని ఎవరు కూడా చేయరు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది.